దేవుడు సల్లగుండా మా ఆడోళ్ళకి ఎందుకు ఇన్ని కట్టలు ఇస్తాడేమో. మొగుళ్ళ కంటే ఎక్కువ మొక్కులు మొక్కేది మేము, నోములు నోచేది మేము. అయినా కూడా ఆడోళ్ళే అంట్లు నోవాలి, మొగోళ్ళు తిట్లు తిట్టాలి. నాకు మళ్ళీ గిట్ల జన్మ ఉంటే ఆ దేవుని దగ్గర పై రోజు ఏం చైనా మొగోని లెక్క ఉడతా. గీడున్నా ఏం చేస్తాడే? అట్లంతా కండ్లున్నాయి, అంట్లు తోగుతానా కనబడతలేదా? ఏదో అట్లా సాత్రానికి అడిగినా మాయన వ్యాధి ఎవరిది? నేను అది కాక ముందుకే నువ్వు ఇది కాక కానీ ముచ్చటెందో చెప్పు. ఇదివరకు దాకా బాయికాడికి పోయేదంటే తొవ్వరా నరుకున్న సమ్మ కలిసిందే. అయితే కాదు, దానికి కైకిలి పైసలు ఇవ్వాలంట కదా అడిగింది. దానికి మాన అన్నం ఎట్లే దేవుడికి ఇంత నిన్ననే కైకిలి వచ్చింది, ఇయ్యాలే పైసలు అడుగుతుందా? ఇల్లిసి పెట్టి దగ్గపోదాం అట్నా? నాకు అది అర్థమైతే లేదే. నీ అవ్వ మనుషులంతా గింత ఘోరంగా తయారయ్యారే. దానికి నేను కైకిలి వెళ్ళినాడైతే ఏ ఆనందకో ఆనందకో ఇచ్చింది. కొంగలనడమా కొండంగలన్నట్టు మనుషులు లావు అసలు ఉంటారే. ఉంటారు కానీ మరీ గింత అధ్వానం ఉంటారా? పెండల పెసర్లు ఎరక తినే మనుషులు. మలుపు తిరిగిన పొలంలో కలుపు మొక్కలు ఎన్నో పుడతాయి కానీ దాని పైసలు దానికి వారే ఓ పీడ పోతుంది. అది మనకి ఇది చెప్పన్నా వారేసిందా? మెల్లగిద్దాం తీవో వారం రోజులకు. తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకుంటామే. మెడకు తొడకు సంబంధం పెట్టకు. ఎదుటోడు ఎత్తులకు పోతే మనం మూతిలో పోవద్దు, మనకు కూడా అదే లెక్కన పోలే. నీకు చెప్తే అర్థం కాదు మనం లేదు. గప్పని మనకెందుకు తీరాలే? పోతే పోరాటం, ఆగితే ఆరాటం. ఎవరి లెక్క సాపేసి మన లెక్క మనం ఉంటే అయిపోతుందిగా. అంటే ఇప్పుడు దానికి పైసలు ఏమంటావా? అంతేగా మరి. దూలకు దున్నపో దగ్గరికి పోయి తనిసుకునే వాళ్ళు ఆలోచన పడి ఆగినాయమే. నువ్వు నాదికు మాట్లాడుతున్నావు, దానికి మాట్లాడుతున్నావు, నాకేం అర్థమైతే లేదు. అబ్బా పిడాత ఎంత మాటేసి పెట్టే. అయినా మనసులో గుణమే గంత కావచ్చు. పాటు మంచి మందులే కనిపిస్తుంది, చెడు చెరుపతిలే కనిపిస్తుంది. దాని గురించి మనకెందుకు లొల్లి పాటు? పైసలు తెస్తా ఉండు. తేపో మరి ఎందుకే లొల్లి? ఇక అటు పైసలు దాని ముఖాన్ని వారైపో. పారత గీత దానికి లొల్లి ఎందుకే మరి? పిలిచి పులుసు గారించుకుంటా అంటే గిదేనేమో. ఏందిరా ఎంతసేపు ఎత్తావు ఈ పని? ఇప్పుడు ఏమైంది తీయరాదు? ఏమైందా? నవీన్ గారి పెళ్ళికి పోవద్దా? పోదాం కానీ నాకెందుకో రాబుద్ది అయితే లేరా. రావా? ఎందుకు? వాడిని భరతకు పోయి శరతకు ఏమంటుందో లొల్లుడికి వచ్చినవా? అది కాదురా, వాడిని మారుబెళ్ళి వెళ్ళి నెరవేటట్టు తిని కనీసం ఖర్చు అయిన పుట్టినల మందం కూడా వానికి పెట్టకపోతే ఎట్లుంటారా కట్నం పైసలు? ఓరి వారి, దాని గురించి ఆలోచిస్తానవా? నాకు కూడా పైసలు లేవు. మరి ఎట్లారా? అగో మర్చిపోయినావా? మనం మొన్న పసానకు వడ్లేకపోయినాం, ఆ పైసలు అడుకున్నాం బా. అది కూడా నిజమేరు. కట్నం పైసలతో పాటు కళ్ళు కూడా పైసలు మిగులుతాయిరా. అది చెప్పిన మంచి ప్లాన్ చెప్తాను నేను. ప్రతి దానికి దీర్ఘం తీసురు గారా, నా లెక్క మార్గం ఎతకాలే. పోదాం పోదాం పా. నీకు నిండు నూరలు ఆయిసే, నీకోసం వస్తాను, మాకు ఎదురొస్తాను. నా కోసమా? ఎందుకు? మొన్న మీకు ఒడ్లు చేయడానికి వచ్చినాం కానీ ఆ పైసలను ఇస్తా అని చెప్పేసి వస్తాను. ఇత్తతే రాదురా మెల్లగా. ఉన్నట్టుండి అందరి మీద పడితే మా పరిస్థితి ఏదో మీకు అర్థమవుతుందారా? గట్లంటే ఎట్లనే? మేము పనికొచ్చిన పైసలు ఆశపడా, నేనే కాయపడా. వచ్చినోడు వారమన్నా ఇట్లా పైసలు అడిగితే మాకు కష్టమైంది కాదురా. నీ కష్టం గురించి మాకు తెలియదు. మా కష్టం తగ్గ ఫలితం మాకు ఇస్తే మా ఫ్రెండ్ గారిని పెళ్ళి మీ ఇంత నాకత్తాం. తప్పుదమ్మి, ఇది పద్ధతి కాదు. నువ్వు మంచిగా ఉన్నవే, పనికి వచ్చినోడు పైసలు అడిగితే పద్ధతిగా ఉంటుంది. నీకన్నా బుద్ధున్నా అనే? 3 నెలలు నిన్న ఆడిది అడ్వాన్స్ 6 నెలల ముందే ఆడిసిందట. అరే ఊరు మీద మీదే ఉన్నారా? తమాం ఆగుతలేరు. తొక్కలేదు ఒక కైకిలికి. నువ్వు తొక్కలో గిక్కలో అనకు, చెరోకి ఇచ్చినావు అనుకో గెక్కు అంటావు.
సంపూర్రా సంపూర్ణి ఒక్క సిద్ధం అవుతుంది ఊరోడు వీరికి ఊరోడే నోరు జారినాక ఇంకెందుకు రా బతికి ఇక బతికే వేస్ట్ సంపూర్ణి. తప్పించుకునే మాటలు మాట్లాడకు, మా పైసలు మాకు వాడాయి. నాకు మంచిగా అర్థమైందిరా, మానమే నా మంచిదే కానీ మర్యాద కాపాడుకునే మనుషులు మీరు కాదని. ఉండుర్రి, నా పెళ్ళాన్ని పైసలు కత్తా. చెప్పండి రా, ఆ చింతకాడ కూర్చుంటాం. సరే ఏయ్ ఏం చేస్తానవే? పారేసినావా పైసలు? పారేసినా కానీ పైసలు పారేసినాక ఏమంటుంది? ఏమలే, ఇంకొక 2000 లేపో. 2000? ఎందుకు? ఆ నరసమ్మకు పైసలు ఇచ్చేస్తంటే రాజుగారు అని కలిసిరే, వాళ్ళకు కూడా వాళ్ళకి 5 పైసలు కావాలట. అసలు నువ్వు వాళ్ళకి ఎదురైతున్నావా, వాళ్ళు నీకు ఎదురైతారా? ఇంట్లో పైసలు అన్ని బయట మాట పట్టిస్తాను. నాకేమైనా సంబరం అనే బాట పట్టు పెట్టు తీటకు పిలిచి నా జేబులు లూట్ చేసుకోదానికి. ఏమో నాకైతే గట్నే అనిపిస్తుంది. గువ్వ పండు చంపితే గవ్వ లెక్క రాలేదా పండ్లు, బయటకు పోతే మందితో ఇంట్లో కత్త నీతో శరున్నదే నాకు. నువ్వేమన్నా అనుకో, నేను పైసలు ఇయ్య. అంటే ఏందని ఉద్దేశం? మందిరైనా మానమైనా మంచిదే కానీ నీ కీసలకెళ్ళి పైసలు రాదు అంతేగా? ఏమైనా మందికి ఇచ్చిన మాట గురించే మాట్లాడతావు కానీ ఇంట్లో ఇల్లు ఎట్లా కావాలనే ఇంకితం కూడా లేదు నీకు. ఉంటుంది బాగుంటది. ఇంట్లో ఉన్నదా లేదా ఎట్లా చదువుకుందామన్నా సోయలేదు. ఏమైనా పైసలో 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 నా బాగా తింటావు. అబ్బో, ఇల్లు మీద నా పెళ్ళానుకున్న సోయి దేశం మీద ఇవ్వలేదు. ఏకెళ్ళి విట్టావు నువ్వు? ఏయ్ నువ్వు ఇక్కడ చల్లాడు, నాకు బీపీ లేక చెప్తానా? అగో నడుమంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్ప సాధారణ నువ్వెట్లా ఇల్లు తిట్టావు, నువ్వేం సంసారం చెప్తావు? ఎట్లా ఎత్తున్నావు తర్వాత చెప్తా కానీ ముందరైతే పైసలు ఏ వాళ్ళు నా ఇద్దరు తిట్టారు. వాళ్ళకు కూడా గదే చెప్పు, తర్వాత ఉన్నప్పుడు ఇస్తా అని. పానం పోతుందంటే తానం చేసి తయారు తాగు అని వెనకడికి నీయాల్సి ఉంటుంది. అదే వాళ్ళు తర్వాత అంటే ఇంటట్లేరే. వాళ్ళేవో గానీ వాళ్ళకంటే ముందు నువ్వే అవుతలేవు కదా. ఆగమా, నేను మందికాడ మాట కంటే పైసలే ముఖ్యం కాదు నాకు. నీ దండం పెడతావు, 4 గుర్తులు ఆగరాదు. ఇంట్లోకి అవసరం ఉన్నాయి పైసలు. నేను అసలాగా పైసలు ఇస్తావా ఎవరు? నీ లేకిడి దినాలు గాను ఏ గండం తాపడమేనో నాకు ఇల్లు నాగని చెప్పాను. తెత్తా ఉండు ఇక పోయి మన దినాలకి అయిపోయి పైసలు. ఒక్కటి గుర్తుపెట్టుకోయే, మాట కంటే ఇంకా చలి ఇంకా మాట్లాడతాను కానీ. ఏందా నాకు ఇంత చెప్పాను అలా బువ్వకూర అయిపోయిందా పైసలు ఇయ్యంటే అయిపోయిందా? ఆడా నా పిల్లం ఇయ్యద్దా? ఇవ్వకుండా ఎందుకు వచ్చినా? పెద్ద ఎత్తులు ఒప్పుకుంటా పోయినావు కదా. పోయినా కొట్లన్నా తిట్టబడచ్చిన. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటే ఇదే. అయినా నీకు పని ఖర్చులు, మాది బుద్ధి తక్కువ. మీ నప్పతత్త పైసల గురించి నన్ను తీసిపారేసిన మాట్లాడుకుని మంచిగా ఉండదు. మంచిగా ఉన్నావు కదా, ఏం చెప్తావు? సొల్లు కుక్క కళ్ళు అయినట్టు మేము కత్తలేదా? వస్తాం, బారా వస్తాం. అతరా అతరా సంపూరా సంపూరి ఆ బండ మీద ఎత్తి సంపూరి ఒక సిద్ధం అవుతుంది. బయటకు పోతే మీతోని, ఇంటికి పోతే నా పిల్లతోని వనవాసం అవుతుంది రా, వనవాసం అవుతుంది. ఈ అవ్వ బతికే కంటే సచ్చిదనేయం. సంపూరి సంపూరా సంపూరి. అన్న కింద అలకగా వన్నావు కానీ నేను నమ్ముకున్నందుకు మా నోట్లో మనబడటనేగా. తమ్మి చెప్తే నమ్మరు కానీ నా పిల్లలతో ఎంత కొట్లాడినో నాకు తెలుసు. మీ పైసలు నా ఇంట్లో ఉన్న పిల్లలు పెడతానే ఉంచుకోను, నా పిల్లం ఇత్తలేదురా. మరి మాకు అర్జెంట్ కావాలి. మీకు అంత అర్జెంట్ ఉంటే ఇంటికి పోయి అడుక్కపోరి. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు గీడుండగా మీ ఇంటికి పోతే నాకు అర్థం కాదు కానీ ఆడల దగ్గరికి. ఇగో ఇంతకు మించి నేను ఏం చేయలేను. ఆగుతానో వారం ఆగురి, లేకపోతే పోయి అడుక్కపోరి. సిసి మంది పాడిగాను ఏమందో గింత అయినోళ్ళు పనికి ఎందుకు వస్తారేమో, బయట కనబడితే చాలు రక్తం రక్తం ఇడతారు. ఇవరిదాకా వాళ్ళ దిక్కు వత్తాసరికి ఒత్తులు పోయినట్టు ఇప్పుడు మెత్తగా మాట్లాడుతున్నావు నా దిక్కు. ఇప్పుడు కాదే, ఎప్పుడైనా నేను నీ దిక్కే మాట్లాడతా. అయితే కానీ కొంచెం అన్నం వేసుకురా పో, ఆకలి అయితే.
అరే మనం లంగతనం చేసినావా దొంగతనం చేసినావా? ఆడోళ్ళు అవుతుంది మగోళ్ళు అవుతుంది, పోయి మన పైసలు మనం అడుకుందాంపా. అంతేరా, ఇలా మనం డిన్నర్ ఒకటి ఇచ్చే పోతే బా. ఓరి అవ్వా, వీళ్ళు రాననుకున్నా అత్తారేంది, వీళ్ళను ఎట్లా వేసి పంపించాలి, లేకపోతే నేను పైసలు నొక్కిన సంగతి బయటపడిపోతుంది. వదిలే ఓ వదిలే, అయ్యో ఏమైంది ఏమైంది? ఏమో తెలుసు పిడిచిట్లో రావచ్చు. అయ్యో పరిగెడు తీసుకోవాలి, ఇంట్లో ఒకటి తీసుకోవాలి. అదినా అన్నకి ఇది వరకు ఎప్పుడైనా పిలిచి వచ్చినావా? ఏ లేదు పిల్లగా, ఇదే మొదటిసారి. అసలు గిట్ల ఎందుకైందో నాకేం అర్థమైతలేదు. సరే వదినా, అన్నను మాత్రం మంచిగా చూసుకో. ఆగా ఏంది పిల్లగా, ఏదో పని మీద వచ్చారు మళ్ళీ అటుగానే పోతారు. ఏం లేదు వదినే, పైసల కోసం వచ్చినాం కానీ ఇక మీకైతే మంచిగా లేదు, మాకేం ఇస్తారు? ఏంది పైసల కోసం వచ్చిరా? మీ కైకిల్ పైసలు ఇవని అన్నకు పొద్దుగల్లా ఇచ్చినా కదా, ఇచ్చొచ్చినా అన్నాడు, మళ్ళీ పైసలకు వచ్చినా అంటారు. ఏం మాట్లాడుతున్నావు వదినే? అన్న అడుగుతున్నావు మిత్రులు అని చెప్పిండు. నాకిప్పుడు అర్థమైంది ఈ పిడుసు ఎందుకు వచ్చిందో. నీకు దండం పెడితేనే నన్నేమనకు, బ్రాండ్ షాప్లో 5,000 ఖాతా పెట్టిన, ఇవాళ వానికి గట్టకపోతే ఇంటికొచ్చి అడుగుతా అన్నాడు. ఈ ముచ్చట నీకు తెలితే నా తోలు తీస్తావని వీళ్ళకి ఇచ్చే కైకిలి పైసలు అటు ఖాతా కట్టిన గంతే. అంటే పొద్దుగాల నరసమ్మ నిన్ను అడగక ముందుకే నువ్వు వచ్చి ఆ డ్రామా చేసినావు అన్నట్టు కదా? అన్న నువ్వు గింత లంగా అని అనుకోలేదే. వదినే నిన్ను మా ముంగట లంగం చేసిండు, ఇసొంటో అసలు చేసి పెట్టద్దు. అందుకోరయ్యా, దున్నపోతాడు.